సరే గతంలో ఏ విధంగా ఉన్నదని పక్కన పెడితే గతంలో ఆ ప్రభుత్వం సరి చేయలేదు కాబట్టి ప్రభుత్వాన్ని మార్చిర్రు. కాబట్టి మారినటువంటి ప్రభుత్వంలో ప్రజలపై చెప్పినటువంటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అట్లాగే డిప్యూటీ సీఎం భట్టి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజలకు అందాల్సినటువంటి కూడా అందించేలో భాగంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రధానంగా మీరు అడిగినట్లు ఏదైతే ఈ కార్పొరేషన్ ఉందో ఈ కార్పొరేషన్ యొక్క ఉద్దేశం విత్తనాలన్నీ కూడా అంటే రైతులతోటి ప్రొడక్షన్ చేసి అంటే ఒక యూనివర్సిటీని వచ్చినటువంటి మూల విత్తనాలన్నీ కూడా మంచి అధిక దిగుబడి వచ్చేటి నాణ్యమైన విత్తనాలన్నీ కూడా రైతుల చేత విత్తనోత్పత్తి చేసి మళ్ళీ దాన్ని రైతులకు అందించడం కోసం ఏర్పడినటువంటి విత్తన కార్పొరేషన్ ఇది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ సరే గడిచిందని పక్కన పెట్టేసి ఇప్పుడు రేపు రైతులకు ఎక్కువ మొత్తంలో మా కార్పొరేషన్కి సంబంధించినటువంటి విత్తనాలని రైతులకు అందించేటటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ గడిచినటువంటి 10 ఏళ్లలో అనేక రకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు ముందుకు వచ్చినాయి. సో విత్తనం మనదైనప్పటికీ కూడా బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని రకరకాల పేర్లు మార్చి లేదా ఓన్ రీసెర్చ్ చేసుకొని వాళ్ళు ఆ రకంగా అనేక రకమైన విత్తనాలు రైతులను అయోమయాల గురి చేసినటువంటి విత్తనాలను తీసుకొచ్చేసి రకరకాల పేర్లతోటి రైతుల ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులలో అనేక రకమైనటువంటి నష్టాలు జరిగినటువంటి పరిస్థితి మనం చూసినాం. పంట దిగుబడి రాకపోవడము, లేకుంటే ఎదిగే సమయంలో ఎదగకపోవడము, రకరకాల ఇబ్బందులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ వాళ్ళు అందించేటటువంటి వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు తయారు చేసినటువంటి విత్తనాలు అధిక దిగుబడి వచ్చేటువంటి విత్తనాలు నాణ్యత కలిగిన విత్తనాలను వాళ్ళు ఏదైతే మాకు అందిస్తారో దాన్ని మేము విత్తనోత్పత్తి చేసి రైతులకు అందించే దాంట్లో గతం కంటే మెరుగ్గా రేపు మార్కెట్లో ఏదైతే ఉందో దాంట్లో మా వాటాను పెంచుకొని రకంగా విత్తనాలు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం.